గోల్కొండ కోట. ఈ గోల్కొండ కోట పేరు అనేది చాలామంది వినే ఉంటారు. ఈ వీడియోలో ఏంటంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే నేనైతే షేర్ చేసుకుంటాను. అయితే ఏంటంటే మేము హైదరాబాద్ వెళ్ళామని ఇంతకుముందు ఒక వీడియో అయితే పెట్టాను నేను. ఆ నెక్స్ట్ డే ఏంటంటే మేము ఇలాగ గోల్కొండ కోట అయితే వెళ్ళాము. చూసారు కదా, గోల్కొండ నగరం మొత్తం కూడా అక్కడ పెద్ద పెద్ద గోడలు అయితే కనిపించాయి కదా. ఆ గోడ మీదే కింద కూడా చాలా షాపులు అయితే కట్టేశారు. చూస్తున్నారు కదా, ఆ పెద్ద పెద్ద గోడలు అనేది ఆ గోల్కొండ కోట. మనం ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాము. మనకి లోపలికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ ఎంట్రన్స్ ప్లేస్ అక్కడ బోర్డు అయితే కనిపించింది కదా, గోల్కొండ కోట అది. అక్కడికి మనకి లోపలికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చెక్ చేస్తున్నారు. ఫోన్స్ అయితే ఏం తీసుకోలేదు. ఫోన్స్ అయితే మనకైతే లోపలికి పర్మిషన్ అయితే ఉంది. అలాగే మనకి వెళ్ళే దారిలో ఏంటి అంటే మనం కొంచెం అక్కడ చెక్ చేసిన తర్వాత కొంచెం లోపలికి వెళ్తే ఏంటి అంటే టికెట్ తీసుకుంటున్నారు. పెద్దవాళ్ళకి వచ్చేసరికి 20 రూపాయలు, పిల్లలకైతే ఫ్రీనే. మనం ఇంకా అలాగ నడుచుకుంటూ వెళ్ళేసరికి ఏంటంటే చూసారు కదా ఎంత పెద్ద పెద్ద తలుపులు, చాలా పెద్ద తలుపులు. అక్కడ ఏంటంటే మనకి చప్పట్లు కొడితే ఏంటంటే పైన ఉన్న రాజులకైతే వినిపించేదంట అప్పట్లో. అంటే అంత బాగా అయితే నిర్మించారు. చూసారు కదా ఎంత పెద్ద కోట. ఈ కోట మొత్తం చూడడానికి కనీసం ఒక రోజు అయితే పట్టేస్తుంది. మనకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే కన్ఫామ్గా పట్టుకు వెళ్ళాలి. ఎందుకంటే మనకి పైకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాటర్ అయితే అవుతాయి. అంత పెద్దగా ఉంటుంది. ఆ లోపలంతా చూసుకొని వచ్చేసరికి చాలా అంటే చాలా ప్లేసెస్ ఉంటుంది. ఆ పైన మొత్తం చూసేసరికి మనకి ఇక్కడ ఏంటంటే 3 భాషల్లో అయితే రాసి పెట్టారు. తెలుగు వాళ్ళకి, హిందీ వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి. అంటే ఏంటంటే తెలుగు వచ్చిన వాళ్ళకి హిందీ రాదు, హిందీ వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కదా. ఇక్కడికి ఏంటంటే చాలామంది టూరిస్టులు అయితే వస్తారంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూస్తారు కదా ఇక్కడికి. అందుకేంటంటే అలాగే అర్థం కావడం కోసం ఏంటంటే అలాగే 3 రకాల భాషలు అయితే రాసి పెట్టారు. ఇక్కడ మ్యాప్ కూడా ఉంది. చూసారు కదా, ఏ ప్లేస్కి సంబంధించి ఆ ప్లేస్లో అయితే చక్కగా అలాగా రాసి పెట్టేసి అయితే ఉంచారు. అలాగే మనకి ఇంకా వెళ్ళే కొద్దీ కూడా ఇంకా చాలా అంటే చాలా ఉంటుంది. ఈ గోల్కొండ అయితే వచ్చేసరికి ఒక పురాతన నగరం, తెలంగాణ రాష్ట్ర రాజధాని. ఇప్పుడైతే హైదరాబాద్కి వచ్చేసరికి 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. గోల్కొండ నగరం మొత్తం కూడా ఒక 120 మీటర్ల ఎత్తైన నల్లరాతి కొండ మీద అయితే ఉంటుంది. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇక్కడ ఏంటంటే వాటర్ అయితే వచ్చాయంటండి. అప్పట్లో వాటర్ రావడానికి అయితే కట్టారు. ఆ పైనుంచి అయితే నీళ్ళు అయితే వచ్చాయంట. ఆ నీళ్ళు అనేది మనం ఇంకొంచెం ఎవరికి వెళ్తే ఏంటంటే అక్కడైతే స్టోరేజ్ చేయడానికి అయితే కట్టారు. ఇదిగోండి, ఆ నీళ్లు మొత్తం కూడా ఇక్కడికైతే వచ్చాయంట. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. చక్కగా ఎక్కడికక్కడ మెట్లని చాలా అంటే చాలా బాగా కట్టారు. మనం ఇంకా ఎదరికైతే వెళ్దాము. ఇంకా ఎదరికి వెళ్ళే కొద్దీ ఏంటి అంటే మనకి శ్రీరామ్ దాసు సినిమా అయితే చూసే ఉంటారు కదా, నాగార్జున నటించారు కదా. ఆ శ్రీరామ్ దాస్ అనేది రియల్గా అయితే ఇక్కడైతే బందీ చేశారంటే 12 సంవత్సరాలు అయితే జైల్లో అయితే ఇక్కడ ఉంచారంట. ఆ ప్లేస్ కూడా అయితే నేనైతే చూపిస్తాను ఈ వీడియోలో. శ్రీరామ్ దాస్ సినిమా చూస్తే ఏంటంటే మనకి ఈ కోటకి సంబంధించింది మొత్తం కూడా చాలా వరకు ఆ వీడియోలో ఆ సినిమాలో అయితే మనకి తెలిసిపోతుంది. 12 సంవత్సరాలు అయితే ఆ రామదాస్ని అయితే ఇక్కడైతే జైల్లో ఉంచారంట. ఆయన ఎందుకు ఉంచారు అంటే ఆయన అయితే రాముల వారికి అయితే గుడి కట్టారని రాజుల వారైతే ఇక్కడైతే ఉంచారంట. శ్రీరామ్ దాసు అసలు పేరు వచ్చేసరికి కంచర్ల గోపన్న. శ్రీరామ్ దాసు ఊరు పేరు వచ్చేసరికి ఖమ్మం జిల్లాలో ఉన్న నేలపల్లి అనే గ్రామం. అప్పట్లో ఏంటంటే గోపన్న మేనమామలు అంటే గోపన్న ఉన్నాడు కదా, కంచెర్ల గోపన్న ఆయన పేరు. శ్రీరామ్ దాస్ అసలు పేరు వచ్చేసరికి కంచెర్ల గోపన్న కదా. ఆయన మేనమామలు వచ్చేసరికి అక్కన్న మందన్న. వీళ్ళు ఈ గోల్కొండ నవాబు తనీషా దగ్గర పెద్ద పదవిలో అయితే ఉద్యోగం చేసేవాళ్ళంట. అంటే గోపన్న మేనమామలు ఉంటారు కదా, వాళ్ళిద్దరు అనేది కూడా ఇక్కడ మంచి ఉద్యోగం అయితే చేసేవాళ్ళంట అప్పట్లో. అప్పుడు చేసేటప్పుడు ఏంటంటే గోపన్నకు కూడా వీళ్ళు రికమెండేషన్ ద్వారా ఏంటి అంటే పాల్వంచ తహసీల్దార్గా అయితే ఉద్యోగం అయితే ఇచ్చారంట. అప్పట్లో ఆయనకి ఏంటంటే పాల్వంచ తహసీల్దార్గా అయితే ఉద్యోగం అయితే వచ్చింది. అప్పుడు తహసీల్దార్గా ఉద్యోగం చేసేటప్పుడు ఏంటి అంటే ఒక భక్తురాలు ఆయన్ని అడిగిందంట రాముల వారికి గుడి కట్టించమని. ఆమె పేరు వచ్చేసరికి పోకల దమ్మక్క అనే భక్తురాలు వచ్చేసరికి రాముల వారికి పాడవుతున్న రాముల వారి గుడి అయితే కట్టించమని అయితే ఆవిడని అడిగిందంట.
అలా అడిగిన తర్వాత ఏంటంటే ఇంకొంచెం పైకి వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా, పైకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ గుళ్ళు కూడా అయితే ఉంటాయి. ఆ పైన వాటర్ కూడా ఉంటాయండి మనకి తాగడానికి. చూసారు కదా ఎంత పైన అయితే ఉందో. ఆ భక్తురాలు ఏంటి అంటే, ఇప్పుడు మనం మళ్ళీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆ భక్తురాలు అయితే ఆయన్ని అడిగిందంట గుడి కట్టించమని. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఆయన ఇంతకుముందు కూడా హరిభక్తుడు అని అయితే చెప్తున్నారు. ఆయన ఏంటంటే హరిభక్తుడు అవ్వడం వల్ల ఏంటంటే ఆయన చాలామంది దగ్గర, ఆ ఊర్లో ఉన్న చాలామంది వాళ్ళ దగ్గర అయితే డబ్బులు అయితే తీసుకొని అయితే గుడి అయితే నిర్మించడం స్టార్ట్ చేశారంట. అప్పటికైతే డబ్బులు అయితే తక్కువ అయ్యాయి అని రాజుల వారికి అనేది మనకి ఇస్తారు కదా, రాజుల వారికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వాల్సిన డబ్బుల్లో కూడా కొంత అయితే తీసుకొని అయితే ఆయన గుడికైతే వాడారంటండి. అంటే గుడికైతే ఉపయోగించారంట. ఆ విషయం తెలుసుకున్న రాజుగారికి వచ్చేసరికి కోపం అయితే వచ్చేసిందంటండి. కోపం వచ్చి ఏంటి అంటే ఆయన డబ్బులు వాడుకున్నారనే కోపంతో అప్పుడు ఆయన్నైతే 12 సంవత్సరాలు అనేది ఇక్కడే జైల్లో అయితే వేశారంట. అప్పుడు ఏంటంటే ఆయన అక్కడ కొన్ని విగ్రహాలు కూడా చెక్కారంటండి. ఆ విగ్రహాలు కూడా నేను చూపిస్తాను. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. అక్కడికి అలాగా మనకి వెళ్ళే కొద్ది కూడా అలాగ వస్తూనే ఉంటుంది. అలాగే మనకి పైకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ వేప చెట్లు అయితే ఉన్నాయి. చాలామంది కూడా అలసిపోయి వచ్చి అయితే ఇక్కడ కూర్చున్నారు. మనకేంటంటే మేము కరెక్ట్గా వెళ్ళే టైంకి అయితే చక్కగా ఎండ అయితే వేస్తుంది, మామూలుగా లేదు ఎండ అయితే. విగ్రహాలు చెక్కారని చెప్పాను కదా, అదేనండి జైలు. ఆ జైల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆయన రోజు పూజ చేసుకోవడం కోసం రాముల వారిని, ఆంజనేయ స్వామిని, అలా లక్ష్మణ్ వారిని అక్కడ విగ్రహాలు అయితే చెక్కారంట. అప్పట్లో ఏంటంటే మామూలుగా ఉంటాయి, ఇప్పుడైతే ఆరెంజ్ కలర్ అయితే వేశారు. అలాగే చెక్కి ఆయన పూజలు అయితే అక్కడ చేసేవారంట. అప్పట్లో కూడా కొన్ని గ్రంథాలు కూడా అయితే ఆయన రాశారంట. అలాగా 12 సంవత్సరాలు అయితే ఒరిజినల్ ప్లేస్ అండి. రియల్గా అయితే అక్కడ ఆయన అయితే జైల్లో అయితే అక్కడ 12 సంవత్సరాలు అయితే ఉంచారు. ఇంకా చాలా ఉంటుందండి ఈ గుడికి సంబంధించిన స్టోరీ. అలాగే మనకి ఏంటంటే ఎక్కడికక్కడ గదులు అయితే ఉంటాయి. మనకి పైనుంచి చూస్తే మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం కూడా కనిపిస్తుంది. చూసారు కదా ఎంత పెద్ద పెద్ద గోడలు అంటే. అలాగా శత్రువులు ఉంటారు కదా, వాళ్ళు రాకుండా ఉండడం కోసం కూడా చాలా అంటే చాలా రకాలుగా అయితే ఇక్కడ గోడలు అయితే నిర్మించారంట. పైన కొన్ని బెజ్జాలు కూడా పెట్టారంటండి. అలాగా శత్రువులు వచ్చినప్పుడు ఏంటంటే వేడి నూనె పోయడానికి కోసం కూడా అలాగా పెట్టారంట. ఏనుగులు కూడా తీసుకొచ్చేవాళ్ళంటండి దాడి చేయడానికి. ఆ ఏనుగులు రాకుండా ఉండడం కోసం కూడా మనకి ఫస్ట్ ఎంట్రన్స్లో ఏంటంటే చిన్న సందులాగా అయితే కట్టారండి. ఆ సందులో ఏంటంటే అలాగా ఫోర్స్లో అయితే ఏనుగులు రావడం అయితే కుదరదు కదా. ఫస్ట్లో నేను తలుపులు చూపించాను కదా, అక్కడ మళ్ళీ ఏంటి అంటే ఇక్కడ శత్రువులని దాడి చేయడం కోసం బాంబులు వేస్తారు కదా, వాటిని కూడా అక్కడ పెద్ద పెద్దవి ఉన్నాయి చూసారు కదా. అలాగా పెద్ద పెద్ద వాటిలో పెట్టి వేయడానికి రౌండ్ బాల్స్ లాగా కూడా అయితే ఉన్నాయి ఆ పైన అయితే. చూసారు కదా, ఇంకా పైకి ఎక్కేసరికి మనకి సిటీ మొత్తం అయితే చక్కగా కనిపిస్తుంది. అగ్గిపెట్టులాగా అయితే కనిపిస్తున్నాయి ఆ బిల్డింగ్లు మొత్తం కూడా. మనకి ఏంటంటే ఇంకా అలాగా సిటీ మొత్తం చక్కగా కనిపిస్తుంది కదా. ఇంకొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత ఏంటి అంటే అక్కడైతే ఒక బావి కూడా ఉందండి. అప్పట్లో రాజుల వారికి ఉపయోగించుకునే వాళ్ళు అనుకుంటా. చూసారు కదా, ఇప్పుడైతే ఆ నీళ్ళు అయితే ఏం వాడట్లేదు. చూసారు మొత్తం పాకుడు పట్టేసి అయితే ఉంది. పెద్ద బావి చూసారు కదా. మనకైతే ఇప్పుడు ఇంతకుముందు పల్లెటూరులో అయితే బావులు అయితే ఉన్నాయి, అవి అయితే చాలా వరకు అయితే అంతరించిపోయాయి. మనకు ఆ బావి చూసుకున్న తర్వాత మనకి వెళ్ళే దారి ఇది. మనకి కింద చూపించింది ఏంటంటే వచ్చేదారి. ఇలాగ వెళ్ళే దారిలో ఏంటంటే ఇలాగ ఫ్లాట్గా అయితే కట్టారంటే టైల్స్ లాగా అయితే వేశారు అలా నడుచుకుంటూ వెళ్ళడానికి. మనకైతే కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత ఇంకో గుహలాగా అయితే కనిపించింది, బారుగా కనిపిస్తుంది కదా. ఇందులోకి వచ్చిన తర్వాత అసలు చాలా చల్లగా అనిపించిందండి. అంత ఎండలో తిరిగి వచ్చిన తర్వాత ఏంటంటే ఈ లోపలికి వస్తే చక్కగా చల్లగా అయితే ఉంది. మనకి ఇలా వెళ్తే ఏంటంటే దారి అయితే లేదు. అలాగా ఏంటంటే అక్కడ గుహలాగా అయితే కనిపించింది. మనం అక్కడ చూసుకొని ఏంటంటే మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసాం మేము.
ఈ వార్లో. అలాగా అన్ని దారులు అయితే ఉన్నాయి. చాలా పెద్ద కోట. ఇంత పెద్దగా ఉంటుంది అయితే నేను అనుకోలేదు. నేనైతే ఫస్ట్ టైం అయితే వెళ్ళడము. మనం అలా కొంచెం ఎదురుకు వచ్చిన తర్వాత ఏంటంటే అక్కడ ఒక గుడి, చిన్న విగ్రహాలు అయితే కూడా ఉన్నాయి, శివలింగం అని. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అది రాయిలా కనిపిస్తుంది కదా, అదేంటంటే అప్పట్లో సైనికులకి ఏంటంటే అది మోస్తే మాత్రము అక్కడ ఉద్యోగం అనేది ఇచ్చేవాళ్ళంట. అంత పెద్ద పురం అయితే ఉంటుంది. దగ్గర దగ్గర 280 కేజీలు అలా ఉంటుందని అయితే చెప్తున్నారు. అక్కడ శత్రువుల్ని దాడి చేయడానికి ఆ బెజ్జాల నుంచి అయితే అలాగా గన్లు, అదే బుల్లెట్లు అవి వేసేవారంట. చూసారు కదా ఎంత పెద్ద పెద్ద గోడలు అయితే ఉన్నాయో. మనకి చూడటానికి కూడా 2 కళ్ళు సరిపోవు, అంత హైట్లో అయితే ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఇక్కడ నో ఎంట్రీ బోర్డు అనేది ఉంది. అటు నుంచి ఇంకా వేరే అయితే ఉందనుకుంటా. మేము ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు. మనకు అంత హైట్లో అయితే అప్పట్లో శత్రువులు రాకుండా ఉండడానికైతే గోడలు అయితే కట్టారు. మనకి ఇటు సైడ్ చక్కగా మెట్లు అయితే ఉన్నాయి పైకి ఎక్కడానికి. అలాగే ఏంటంటే చాలా రకాలుగా అయితే ఉంది. ఇక్కడ చూసారు కదా, అంటే మనం ఎటు వెళ్ళాలి ఏంటి అనేది కూడా అక్కడ బోర్డులు అయితే రాసిన్నది. ఆ బోర్డుల మీద ఎటు వెళ్తే ఏ ప్లేస్ వస్తుంది అనేది చక్కగా రాసి అయితే ఉంచారు. ఇది ఇంకొక సైడ్ వెళ్తే ఏంటంటే మనకు అలాగ చక్కగా మళ్ళీ కోట కనిపిస్తుంది. అలాగే సిటీ కూడా అయితే కనిపిస్తుంది. చాలా బాగుంటుంది చూడ్డానికైతే. అలాగే మనకి శ్రీరామ్ దాస్ సినిమా చూస్తే మాత్రం చాలా వరకు కూడా ఈ కోటలో అదంతా కనిపిస్తుంది. అంత బాగా అయితే ఈ కోటను అనేది నిర్మించారు. చాలా గదులు అయితే ఉన్నాయండి. రహస్య గదులు అంటారు కదా, అలాగా బోర్డులన్నీ అయితే ఉన్నాయి. మనకి ఇంకా తెలియని ప్లేస్లు కూడా అందుట్లో ఇంకా ఉన్నాయి. మనకి తిరగాలి, ఓపిక ఉండాలి. కానీ మేమైతే చాలా వరకు తిరిగాము. ఇంకా కాకపోతే ఏంటంటే ఫుల్ ఎండ వచ్చేస్తుంది. ఆ ఎండ వల్ల ఏంటంటే ఇంకా అందరినీ పంపించేస్తున్నారు. 3 అయిపోయింది మేము అప్పటికి కిందకు వచ్చేసరికి. ఇంకా కోట చూసుకున్న తర్వాత ఏంటంటే మేము